బాబాయ్ ఎవరు మాది మాది పెద్దపారిపూడి. చంద్రబాబు నాయుడు 50 రూపాయలకి ఇచ్చాడు క్వార్టరు. ఈ జగన్ గౌడు 50 రూపాయల క్వార్టర్ని 130 చేశాడు. ఏంటి సరే 150 చేశాడంటే దానికి ఈ పింఛనీళ్ళు పెంచి 8 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 18,000 వేసి ఆ డబ్బులు మా తాగుమతల దగ్గర ఏంటి ఏది చేయలే రాష్ట్రంలో. ఈసారి తుడిచిపెట్టుకుపోతాడు జగన్మోహన్ రెడ్డి. కొడాలి కాడ గుడివాడలో సింహం దిగింది. ఈ సింహాన్ని వాసన చూస్తేనే కొడాలి గోడు దెబ్బకి వెళ్ళిపోతాడు. సింహ ఈయన ఎలిగేల రాము దగ్గర 80 ఏళ్ళ మెజార్టీతో గెలుస్తాడు. అంచార్ 80 ఏళ్ళ మెజార్టీతో గెలుస్తాడు ఎలిగేల రాము. కొడాలి మీద ఎవరో అంటే మా అమ్మాయిని చేసుకున్నాడు ఆయన. ఆయన కమ్మడో అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇష్టపడ్డారు, ఇచ్చారు. ఇవన్నీ కాదు. అదే ఆయనకి రావి అంటానికి ఇస్తే ముస్లింలో గెలిచేవాడు. ఈ దిగాడికి అమ్మట్టి ఈసారి తిరగబడ్డారు ప్రభుత్వం. నేను పచ్చి తెలుగుదేశం వేసాను. నేను మాది పెద్దపారిపూడి. నేను అనిల్ కేసా 30 ఏళ్ళ మెజార్టీతో గెలిచాడు. కల్పనాన్ని వాడగొట్టాం. కల్పన ఇటెళ్ళి అటు దూరింది. మేము అప్పుడు వేయలా. అవినాష్ ఎంతకందయా కల్పన ఇటు గెలిచి తెలుగు పామర్ రైలుకి మేము చేసాం. మేము అంటే నేనేసా పచ్చి తెలుగుదేశమే. ఈసారి మట్టికి అసలుకి తిరుగులేదు తెలుగుదేశం. నేను అన్నది ఏంటంటే లేబర్ను చూడాలి. ఒక్క రోడ్డు పోసాడా కొడాలని గుడివాడలో నుంచి విజయవాడ అంటే పారిపూడి మీదకి వెళ్తున్నారు హైవే ఎక్కుతాకి. ఏం చేశారు? జగన్ నిద్రపోతున్నాడా? జగన్ అన్నవాడు నిద్రపోతున్నాడా? ఈసారి 7 సంవత్సరాలు జైలు, మళ్ళీ 3 సంవత్సరాలు జైలు, 10 సంవత్సరాలు ఆడు జైల్లోనే ఉంటాడు. బ్రదర్ ఎవరు బ్రదర్? గుడివాడ. ఏం చేస్తుంటారు? నిరుద్యోగిని. ఏం చదువుతున్నారు? ఎంబీఏ చేశారు. ఏ ఇయర్? 2021 పాస్డ్ అవుట్. అప్పటి నుంచి ఖాళీగానే ఉంటున్నారు? ఖాళీగానే ఉన్నాం. ఏంటి అసలు మరి ఒక యువకుడిగా జగన్మోహన్ రెడ్డి ఏమో 98% నేను ఇచ్చిన హామీలు పూర్తి చేశానని చెప్తా ఉన్నాడు. ఈవెన్ ఇదే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మన గన్నవరంలో ఉన్నటువంటి హెచ్సిఎల్ కంపెనీ కానీ, అశోక లైలాండ్ కానీ, పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఇతని జే ట్యాక్స్ తట్టుకోలేక వెళ్ళిపోతున్నాయి. దానివల్ల నాలాంటి చాలామంది యువత నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. మాకు చదువుకున్న దానికి విలువ కూడా లేకుండా పోతుంది. మరి జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఏంటంటారు? నేనేమో హామీలన్నీ అమలు చేస్తానని చెప్తా ఉన్నాడు కదా జగన్. 2019లో తను ప్రమాణ స్వీకారం చేసే ముందల మేనిఫెస్టోలో సంవత్సరం జనవరి 1 ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. 2024 కంప్లీట్ కూడా అయిపోయింది జనవరి 1. ఇవాళ జనవరి 18వ తారీఖు. ఇవాళకి కూడా ఈవెన్ ఒక మెగా డిఎస్సి కూడా ప్రకటించినటువంటి దద్దమ్మ సీఎం ఇతను. సో ఈసారి యువకుల పరిస్థితి ఎట్లా ఉంది? మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు యువకులకి ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నాడు, వాలంటీర్లు కానీ లేదా సచివాలయ ఉద్యోగాలు కానీ. సో మరి అవి చూసి ఓట్లేసే పరిస్థితి ఉందంటారు ఈసారి? 5,000 రూపాయలు వాళ్ళు ఎవరికైనా సామాన్య మానవుడికి ఏదైనా సరిపోతున్నాయా? ఈవెన్ ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మనకి బిల్లు ఎంత అవుతుంది? ఓపీ ఫీజు ఎంత తీసుకుంటున్నారు? స్కానింగ్ ఫీజు ఎంత తీసుకుంటున్నారు? ఇతను చెప్పే హామీలు ఒకటి, చేసే పనులు ఇంకొకటి. ఇతను చేతకాని సీఎం. వై నాట్ 175 అన్నాడు. మినిమం 75 వస్తే చాలు. ఇక్కడ గుడివాడ నియోజకవర్గం స్టేట్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తా ఉంది. 175 నియోజకవర్గాల్లో గుడివాడలో కుప్పం తర్వాత జనాలందరూ వెళ్ళి చూసే స్థానం గుడివాడ. సో మరి ఏంటి ఇక్కడ కొడాలని చెప్తా ఉన్నారు, ఇక్కడ టీడీపీ నాయకులు మారుతున్నారు కానీ నా విజయాన్ని ఎవరు ఆపలేకపోతున్నారు అంటున్నారు. మరి ఈసారి చూద్దాం. 2019లో కూడా మేము తిరిగాం, మేము చూసాం. సో మరి ఈసారి ఆ పరిస్థితి లేదంటారా? ఖచ్చితంగా. సో
ఇక్కడ వెనుగల రాము పరిస్థితి ఏంటి? ఆయన ఒక ఎన్ఆర్ఐ, సేవా కార్యక్రమాలు చాలా మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తున్నారని చెప్తారు. ఇప్పుడు ఆయనకి గుడివాడ జనాభాలు ఏ రకంగా తీర్పిస్తారో వేచి చూడాలి. సో అంటే కరెక్ట్ క్యాండిడేట్ అంటారా కొడాల నానికి వెనుగల రాము, లేదా ఇంకెవరైనా ఉన్నారా? ఇదే ఫస్ట్ టైం కదా తను రావటం, చూడాలి. అదే రాయ వెంకటేశ్వరరావు అయితే 100% కన్ఫర్మ్. కానీ బాబు గారు ఏ నిర్ణయంతో ఎలా తీసుకున్నాడో తెలియదు. కానీ ఆయన మాట మనం తూచా తప్పకుండా పాటించాలి కదా. అండ్ ఏ ఊరు? మాది గుడివాడ అండి. ఏంటి అసలు మీ గుడివాడ నియోజకవర్గం అందరూ ఇటే చూస్తున్నారు? గుడివాడలో కొడాల నాయుడు 2 సార్లు టీడీపీలో ఉన్నాడండి. ఈసారి వైసీపీలో 2 సార్లు వెళ్ళాడు. ఈసారి వస్తే మరి గో బ్యాక్ కొడాలి నాని. ఈసారి మరి ఎలగండ్ల రాముకి కంపల్సరీగా సీటు ఇవ్వాలని మేము కోరుకున్నాం. ఆయన గెలిపిస్తామని కోరుకుంటున్నాం. అది ఎందుకు కొడాల నాని గో బ్యాక్ అండాలనుకుంటున్నాం? కొడాల నాని బూతులు మేము పడలేము. ఆడు నిజాయితీ గెలిచింది లేదు. ఒకనాడు రావి సోనాద్రి గారు, గోపాల్ గారు 500 ఓట్లు ఇచ్చి 500 రూపాయలు గెలిచాడు. పైన 100 డబ్బు ఆశించి గెలిచినాడు కొడాల నాని. అది సరే. ఈసారి మాకు రంజాన్ కానుక, క్రిస్మస్ కానుక అన్ని కానుకలు ఇచ్చాడు మా ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన గెలిపించుకుంటాం గ్యారంటీగా. అది వ్యవహారం చాలా బాగా తేడాకు వచ్చింది. జగన్ గారితో అన్ని రేట్లు విపరీతంగా పెంచేశాడు. 50 రూపాయలు 100 రూపాయల ముందు 200 పైన చేశాడు. మేము రైతులు, చిన్న సన్నకారు రైతులు, మేము వ్యవసాయం చిన్న వ్యాపారం చేసుకుంటాం. మేము బతికేది ఏంటంటే ఏదో చిన్న రైతులు. విషయం ఏంటంటే ఆహారం మాత్రం టీడీపీకి గవర్నమెంట్కి కన్ఫర్మ్ అండి. ఎందుకనంటే భరించలేకపోతున్న ఈ వ్యవహారం బాధుడు. చాలా డబ్బులు అసలు ఎంత ఇంటికి అసలు మామూలు మార్కెట్కి 500 తీసుకెళ్తే అసలు రూపాయి తిరిగి అట్లా చాలతల్లా ఏది కొన్నా కానీ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. అంటే మరి ప్రభుత్వం చెప్తుంది ఏ ప్రభుత్వం లేనంత మేము పథకాలు ఇస్తున్నాము. నేను రైతునండి. సాయంత్రం పూట పొద్దున్నేనేమో ఒక 90 ముందేసుకెళ్తా. టర్నింగ్లో కూర్చుని పైప్ పెట్టి నన్ను 10,000 వసూలు చేశారు. ఇది ఊదిచ్చి నా వ్యవసాయం చేసుకు నేను రైతునండి. నేనేం చేస్తాను, రైతుని తాకాలి నాకు అలవాటు. పొలం పని చేసుకుంటా, ఏదో మార్కెట్ నాకు చిన్న వ్యాపారం, ఏదో పిల్లలు చదువుకుంటున్నారు, ఏదో విజయవాడ వెళ్ళి బుక్స్ తీసుకొస్తున్నా. చాలా వ్యవహారం తేడాగా ఉందండి, దుర్మార్గంగా ఉంది వ్యవహారం. ఇది గవర్నమెంట్ అంతకుముందు మేమందరం చేసాం కానీ ఇప్పుడు చేయొద్దు అనుకుంటున్నాం. 100% అది. ఓకే సార్, 170 మేమే గెలుస్తామని చెప్తా ఉన్నాడు. కుదరదు, వ్యవహారం అసలు లేదు, పాయింట్ లేదు. మళ్ళీ తర్వాత నేను మీ మెస్మెంట్లు గట్టి ఆయన ఇదైనాక గుడివాడ నియోజకవర్గం కాడ నాన్నగారు వాడిపోతారు ఈసారి. ఎందుకనంటే వ్యవహారం దేశం అంతా అదే జరుగుతుంది. నాన్నగారు దేవుడు కాదు కదా, దేశం మొత్తం కాల్లో జరిగినప్పుడు అదే జరుగుతుంది. అంతే వాళ్ళు అంటా ఉన్నారు, ప్రతిపక్ష పార్టీల నాయకులు మారుతున్నారు కానీ నా విజయాన్ని ఎవరు ఆపలేకపోతున్నారు, మళ్ళీ నేనే జరగదండి, కుదరదు. అస్సలు ఎవరు వచ్చినా కుదరదు, గెలవరు. జగన్మోహన్ రెడ్డి గుడివాడకి వేసినా కానీ గెలవడంతే. ఓకే, నేను ఎక్స్ సర్పంచ్. నేను 12 మీద పోటీ చేసి గెలిచా. 12 ఊళ్ళు ఉన్నాయి. మాది కృష్ణాపురం పడుకల మండలం. రాజశేఖర్ రెడ్డి చనిపోయినారు అప్పుడు నేను సర్పంచ్ని. అవును, అయినా కుదరదు, వ్యవహారం లేదు. ఓకే, థ్యాంక్ యూ.